మేమే పద్యానికి మేమే కారణం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అప్పుడు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ మర్చిపోయారు. సూపర్ 6 అమలు చేయకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణమా? విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమా? ఏమిటిది నాకు అర్థం కాల. 15,000 ఇవ్వడానికి ఇవ్వకపోకుండా ఉండటం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో విధ్వంసం చేశాడు, మేము ఇప్పుడు బాగు చేస్తున్నాం. ఏంది బాగు చేసేది? నువ్వు విధ్వంసం ఏం చేశారు? ఉద్యోగాలు పీకేసి ప్రతిదీ కూడా ఎన్నాళ్ళు చెప్పుకుంటారు. యు మే ఫీల్ నాట్ షై. చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకేం సిగ్గుగా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఇవాళ ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇవాళ మీరు ఏం చెప్పారు? మీరు సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి అనేకమైన కార్యక్రమాలు చేస్తాం, సూపర్ 6 ఇస్తాం, ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తాం. ఏమైంది? దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్తారా? నాకు అర్థం కాలేదు. సిగ్గుండాలని అంటున్నా. ఎన్నా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు. మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మీ అబ్బాయికి ఒక ఉద్యోగం, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉద్యోగం, మీకు ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు. సంపాదించుకుని ఉద్యోగులు పీకేసే కార్యక్రమం. నిరుద్యోగులకు ప్రతి 3,000 ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? అదేమంటే ఇందాక మీరు అడిగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, ఎగ్గొట్టడం మామూలు అయిపోయింది. 2014 ఎన్నికలు ఏం చెప్పాడు? రైతులకు రుణమాఫీ చేస్తా 95,000 కోట్లు. అయ్యా 95,000 కోట్లు ఎలా చేస్తావయ్యా? రాష్ట్రం విడిపోయింది కదండయ్యా. రాష్ట్రం విడిపోతే సంపద లేదు కదయ్యా, ఎట్లా చేస్తావు? నేను ఎకనామిక్స్లో కింగ్ని, ఎంఏ ఎకనామిక్స్ చదివా, ముందు ఓటేయండి తర్వాత చూస్తా ఉన్నావు. ఓటేశారు, తర్వాత చూసే మొత్తం గుండు గొరిగావు, రైతుల గుండంతా గొరిగావు. బంగారం ఇంటికి రాలా, టాకులమ్మ ఏలంపాటు పెట్టుకోవాల్సి వచ్చింది. దుర్మార్గంగా రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈ విధంగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు శరం లేకోకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. 15,000 తల్లి వడి ఇవ్వడానికి, అదే తల్లికి వందనం ఇవ్వకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. అదే రైతు భరోసా పేరు మీద ఇంకోటి ఏదో వచ్చిందని ఏమన్నారు? అన్నదాత సుఖీభావ ఇవ్వకోకుండా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి? అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం. నువ్వేం చేస్తున్నా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తవ్వుతున్నారు 6 మాసాల నుంచి. సంపద సృష్టించరా? గుంటలు పూడుస్తున్నారంట. రోడ్లు ఏంటంటే గుంటలు పూడుస్తున్నారంట. అవన్నీ మళ్ళీ టెండర్లు పిలుస్తారంట. టెండర్ పిలిచి సుబ్బారావుకి, పుల్లయ్యకి, ఎల్లయ్యకి ఇస్తారు 50-50 బేస్ మీద పీపీఏ. మళ్ళీ టోల్ గేట్ వసూలు చేయాలి. మీరు అందరూ కార్లు వేసుకెళ్తే టోల్ వసూలు చేయాలి. స్కూటర్ అయితే వద్దంటలే, కారు కొన్నారు అవుట్. ఇది సంపద సృష్టించేటువంటి కార్యక్రమం. ప్రతి దానికి అదే స్వామి చెప్పినట్టుగా ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనడానికి కాస్త సిగ్గైనా ఉండాలి. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు 6 మాసాలు మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవాళ కూడా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే విధానాన్ని మీరు చేయటం సరైనటువంటి విధానం కాదు అనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది